సీఎం రేవంత్ ఎదుట మొత్తం 130 మంది మావోయిస్టులు లొంగిపోయారు. సీఎం కు ఆయుధాలని సరెండర్ చేసిన మావోయిస్టులని మనం చూస్తూ ఉన్నాం. దేవ్జీకి చెందిన పిఎల్జీఏ దళం మొత్తం సరెండర్ అయింది. 31 AK-47లతో పాటు 124 ఆయుధాలని అప్పగించినట్టుగా తెలుస్తోంది. ఇందులో ఏఓబి కీలక నేత అయిన చలసాని నవతి కూడా లొంగిపోయారు. సో చాలా కీలక నేతలందరూ కూడా ఈ సందర్భంగా లొంగిపోయారు. మొత్తం 130 మంది మావోయిస్టులు లొంగిపోయారు. సీఎం రేవంత్ ఎదుట వాళ్ళందరూ కూడా తమ ఆయుధాలని కూడా సరెండర్ చేశారు. రైఫిల్ కంట్రీమేడ్ రైఫిల్ 18, BGLs, గ్రెనేడ్ లాంచర్స్ 2, సెన్ గన్ 1, ఇట్లా మొత్తం 124 వెపన్స్ తీసుకుని బయటకు వచ్చినారు. ఇందులో 222 మ్యాగజైన్స్ కూడా వచ్చినాయి. మొత్తం 5205 రౌండ్స్ అమ్యునిషన్ కూడా వచ్చింది. ఇందులో ఈ అజ్ఞాతం వీడు బయటకు వచ్చిన వాళ్ళలో ముగ్గురు స్టేట్ కమిటీ మెంబర్ స్థాయి ఉన్న వాళ్ళు. అతిపెద్ద లొంగుబాటుది. సీఎం రేవంత్ ఎదుట 130 మంది మావోయిస్టులు లొంగిపోయారు. సీఎం కు ఆయుధాలని సరెండర్ చేసిన దృశ్యాలివి. దేవ్జీకి చెందిన పిఎల్జీఏ దళం మొత్తం సరెండర్ అయింది. 31 AK-47లతో పాటు 124 ఆయుధాలను అప్పగించారు. ఏఓబి కీలక నేత చలసాని నవిత కూడా అక్కడ లొంగిపోయిన వారిలో ఉన్నారు. కీలక నేతలందరూ కూడా లొంగిపోయారు. ఆయుధాలని సరెండర్ చేస్తున్న దృశ్యాల్ని కూడా ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. మొత్తం 130 మంది మావోయిస్టులు 4 బస్సుల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్కి చేరుకున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలని స్వాధీనపరుచుకుంటున్న దృశ్యాల్ని ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. 130 మంది మావోయిస్టులు లొంగిపోయిన దృశ్యాలు ఇవి. సీఎంకు ఆయుధాలని సరెండర్ చేస్తూ ఉన్న దృశ్యాలు ఇవి. దేవ్జీకి చెందిన పిఎల్జీఏ దళం మొత్తం సరెండర్ అయింది. 31 AK-47లతో పాటు 124 ఆయుధాలను అప్పగించారు. గ్రెనేడ్ లాంచర్స్తో వస్తే 40,000 రూపాయలు, 12 బోర్ సింగిల్ షాట్ కానీ 12 బోర్ రైఫిల్తో వస్తే 30,000 రూపాయలు. ఈ విధంగా వారికి వెపన్స్ కూడా ప్రభుత్వం నిర్ణయించింది, రివార్డ్ నిర్ణయించింది. లాస్ట్ 2024 నుంచి జరుగుతున్నటువంటి లాస్ట్ లిటిల్ ఓవర్ 2 yearsలో 266 మంది బయటకు వచ్చినారు పార్టీని వదిలి. అందులో 4 సెంట్రల్ కమిటీ సభ్యులు ఉన్నారు, 19 మంది స్టేట్ కమిటీ మెంబర్లు ఉన్నారు, ఒకరు ఆర్సీఎంలు ఉన్నారు, రీజనల్ కమిటీ మెంబర్. అట్లాగే 36 మంది డివిజనల్ కమిటీ మెంబర్లు, 131 ACS ACMలు, 530 మంది పార్టీ మెంబర్లు ఉన్నారు. అట్లా ఈ విధంగా 721 మంది లాస్ట్ 2 yearsలో 721 మంది బయటకు వచ్చినారు. 266 వెపన్స్ కూడా బయటకు వచ్చినాయి. ఇంకా తెలంగాణ రాష్ట్రం నుంచి 11 మంది ఉండేది లాస్ట్ 10 రోజుల కింద వరకు. ఇప్పుడు నలుగురు బయటకు వచ్చినారు. సో దాంతో తెలంగాణ రాష్ట్రం నుంచి అండర్ గ్రౌండ్ ఉన్న వాళ్ళు 7 ఉన్నారు. ఆ 7లో మీకు తెలుసు ముప్పాళ్ళ లక్ష్మణరావు ఇలియాస్ గణపతి, సెంట్రల్ పాత జనరల్ సెక్రటరీ, మాజీ జనరల్ సెక్రటరీ కూడా ఉన్నారు. అట్లాగే మరొకసారి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఆ మిగతా 7 కూడా బయటకు వస్తే బాగుంటుందని చెప్పి మేము వాళ్ళకు మరోసారి అప్పీల్ చేస్తున్నాం.